హాయ్ ఫ్రెండ్స్, నేను సముద్రంలో చేపలు వేట చేస్తున్నప్పుడు చాలా వీడియోస్ తీసాను. ఆ వీడియోస్ అన్ని ఒక్క వీడియోలో మనం పెట్టలేము. ఇది లాంగ్ వీడియో కాదు కదా, షార్ట్ వీడియో కాబట్టి. ఫ్రెండ్స్, నిన్న ఫిషింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాం అనేటప్పటికి ఇలాంటి షిప్లు 3 కనిపించాయి. అక్కడ ఒకటి ఉంది, ఈ చివరి ఒకటి ఉంది ఫ్రెండ్స్. అలాగే నాకు బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. మా ఊరికనంగా 3 షిప్లు ఇంత పెద్దవి ఎక్కడి నుంచి వచ్చారా బాబు, ఎందుకు వచ్చాయి బాబు అనేసి మాకు 2 రోజుల ముందే తెలుసు. నాకు తెలిసిన విషయం మీకు కూడా తెలియాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది అలాంటి విషయం. ఒకసారి పూర్తిగా వినండి ఫ్రెండ్స్. సముద్రంలో రాళ్ళు వేయడం కోసం ప్రత్యేకించి 3 బోట్లు మా ఊరు తిన్నంగా వచ్చాయంట. అదేంటి, కొంచెం విచిత్రంగా ఉంది కదా, సముద్రంలో రాళ్ళు ఎందుకు వేస్తారు బ్రో అని. ఫ్రెండ్స్, సముద్రంలో రాళ్ళు వేయడం వల్ల చేపలకి నివాసంగా తయారయ్యి ఈ ప్లేసుల్లోకి చేపలు ఎక్కువగా వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థమవకపోవచ్చు, దీనికోసం ప్రత్యేకించి ఒక వీడియోని పెడతాను, అది రేపు చూడండి. వీళ్ళు మా ఒక్క ఊర్లోనే రాళ్ళు వేయట్లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తుని, బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో అన్నిటి దగ్గర కూడా ఇలాంటి షిప్లు వచ్చాయంట. జనవరి నెల దాకా పనిచేస్తారంట. మా దగ్గర సముద్రంలో రాళ్ళు వేస్తున్నారు, మీ దగ్గర కూడా సముద్రంలో రాళ్ళు వేస్తున్నారో లేదో నాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది.